ఈ ప్రోబ్ ద్వారా అబార్షన్స్ అన్నవి జరుగుతాయా? దీన్ని ట్రాన్స్ వెజనల్ ప్రోబ్ అంటాం. దీన్ని అల్ట్రాసౌండ్ మెషిన్ తో పాటు యూజ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రోబ్ ద్వారా అర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే బేబీ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్ వెజనల్ ప్రోబ్ ద్వారా ఇంకా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి గర్భసంచి ముఖ ద్వారం అంటే సర్విక్స్ షార్ట్ ఉన్నా దాని లెంత్ మనం కరెక్ట్ గా మెజర్ చేసి స్టిచ్ వేయాలన్నా ఈ ప్రోబ్ ద్వారానే బాగా మనకి విజువలైజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మానం నుంచి పెడతాం. ఈ ప్రోబ్ కానీ మీరు చూసినట్లయితే ఇది పొట్ట మీద పెడతాం. పొట్ట మీద పెట్టడం వల్ల బేబీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బేబీని మనం ఐడెంటిఫై చేసి మెజర్ చేయడం చాలా టఫ్ అవుతుంది. బట్ ఈ ప్రోబ్ ద్వారా అయితే బేబీని మెజర్ చేయడం అనేది చాలా ఈజీ చిన్న బేబీస్. అండ్ సర్విక్స్ లెంత్ అనేది కూడా చాలా ఈజీగా ఈ ప్రోబ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి మాయ అనేది కిందకు ఉంటుంది, అంటే ప్లసెంటా కిందకు ఉంటుంది. ఆ ప్లసెంటా ఎంత డిస్టెన్స్ లో ఉంది, ప్లసెంటా ఎంత కిందకు ఉంది, దాని పొజిషన్ ఏంటి తెలుసుకోవడానికి కూడా ఈ ప్రోబ్ యూజ్ అవుతుంది. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఈ ప్రోబ్ ఇంతకు ముందు నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పెట్టారు మేడం మానంలోని, ఆ తర్వాత 2 days తర్వాత బ్లీడ్ అయింది, అబౌట్ అయిపోయింది అని చెప్పారు. కానీ ఇది పెట్టడం వల్ల అయితే అబార్షన్స్ అది జరగవు. ఎందుకంటే ఇది సర్విక్స్ దాకా మాత్రమే వెళ్తుంది. అది సర్విక్స్ చొచ్చుకొని గర్భసంచిలోకి అయితే అసలు ప్రోబ్ వెళ్ళలేదు అండ్ వెళ్ళదు కూడా. వీటి వల్ల అబార్షన్స్ అవుతాయి అన్నది అది అసలు అయితే కరెక్ట్ కానే కాదు. ఒకవేళ ఇది పెట్టిన తర్వాత ఒక 1-2 days లో బ్లీడ్ అయిందంటే అది సమ్ అదర్ రీజన్ ఫర్ మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు, కానీ ట్రాన్స్వేజనల్ ప్రోబ్ అయితే కానీ. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.